సో ఫస్ట్ మనకి శారీరక సమస్యల కోసం యూజ్ చేసే మెడిసిన్స్ గురించి డిస్కస్ చేస్తే అవును, చాలా శారీరక సమస్యల కోసం యూజ్ చేసే మెడిసిన్స్లో వెయిట్ గెయిన్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. కానీ మేము ఎలా కన్సిడర్ చేస్తాము అంటే మనకి ప్రయారిటీ ఏంటి, మనకి ఇక్కడ ముఖ్యమైనది ఏంటి, ఆ బీపీ తగ్గించడం ముఖ్యమా, ఆ షుగర్ని కంట్రోల్లోకి తేవడం ముఖ్యమా, లేకపోతే వేరే ఆ క్యాన్సర్ని తగ్గించడం ముఖ్యమా, లేకపోతే వెయిట్ గెయిన్ అనేది ముఖ్యమా. ఎప్పుడైనా మనము ఏది బెనిఫిషియల్ ఏది లాస్ అనేది చూసుకొని మనం ముందుకెళ్తాము. అయితే మానసిక రుగ్మతల వరకు వచ్చేసరికి చాలా మటుకు మెడిసిన్స్ చెప్పాలంటే బరువును పెంచుతాయి. అలా అని ఈ మెడిసిన్స్ ఇలానే బరువు పెంచుతాయి, ఈ మనిషిలో ఆ మనిషిలో అందరిలో సేమ్ ఈ 10 కేజీలే పెంచుతుంది, లేదు అంటే ఒకేలాగా యాక్ట్ చేస్తుంది అని మనం చెప్పలేము. సో మేము జాగ్రత్తలు ఏం తీసుకుంటాము అంటే మానసిక నిపుణుల్లాగా వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బేస్ వెయిట్ BMI ఎలా ఉందో చూస్తాము. వాళ్ళు ఆల్రెడీ ఊబకాయంతో సఫర్ అవుతున్నట్టయితే కనుక మేము వాళ్ళకి ఎక్కువ వెయిట్ గెయిన్ కాస్ట్ చెయ్యని మందులు ఇస్తూ ఉంటాము. అలాంటి మందులు కూడా మనకు ఉంటాయి. సో అలాంటి మందులు ప్రిస్క్రైబ్ చేస్తాం, ఫైన్, దాంట్లో మనకి కన్ఫ్యూజన్ లేదు. బట్ ఇంకో సెట్ ఉంటారు, వాళ్ళు ఊబకాయం ఉండదు, బట్ వాళ్ళని ఫస్ట్ మనం వెయిట్ చెక్ చేసి బాగానే ఉంది వెయిట్ అని అంటే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి నెసెసరీ మెడిసిన్స్ ఇచ్చేసి దాని తర్వాత మనం మళ్ళీ వచ్చినప్పుడు ఫాలో అప్ విజిట్స్లో మళ్ళీ వెయిట్ చెక్ చేయడము, లేకపోతే కొలెస్ట్రాల్ లాంటి రక్త పరీక్షలు చేయడమో చేసి మనము టార్గెట్ చేస్తుంటాం. సో ఇలాంటి జాగ్రత్తలు ఇది మా రెస్పాన్సిబిలిటీ. కానీ చాలా మంది ఏం భయపడతారు అంటే అమ్మో ఈ మందులు తీసేసుకుంటే నేను ఊబకాయం వచ్చేస్తుందేమో, నేను బరువు పెరిగిపోతానేమో అని అంటారు. కానీ నేను అనేది లాస్ట్కి అనేది ఒకటే, ప్రయారిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఆ మానసిక రుగ్మతలతో బాధపడడం ముఖ్యమా, లేకపోతే కొంచెం వెయిట్ గెయిన్ వ్యాయామంతో కానీ లేకపోతే పౌష్టికాహారంతో దక్కించుకోవడం ముఖ్యమా అనేది ఇంపార్టెంట్. అది దాంతో తగ్గించుకోవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్.